తన సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక షాకింగ్ స్టేట్మెంట్లతోనూ కాంట్రవర్సీలతోనూ కావాల్సినంత హైప్ క్రియేట్ చేసుకునే రామ్ గోపాల్ వర్మ ఇక నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారో అలాంటి సినిమాలే చేస్తానని 2 నెలల క్రితం కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా కోసమే ఈ స్టంట్లన్నీ అనుకున్నారు జనాలు. కానీ ఆర్జీవి మాత్రం సీరియస్ గానే డిసైడ్ అయినట్టున్నారు. తన పాన్ ఇండియా మూవీని నిజంగానే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు శివ, క్షణక్షణం, కంపెనీ, రంగీలా, సత్య లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత నుంచి మొన్నటి వరకు అర్థం పర్థం లేని సినిమాలు, అడల్ట్ సినిమాలు చేస్తూ 10 ఏళ్ల నుంచి ఆడియన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేశారు. కానీ ఈసారి మాత్రం అలా కాదని, ఈసారి మారిపోయాను అని, పాన్ ఇండియా లెవెల్లో అందరూ గర్వపడేలా సినిమా చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇదంతా స్టంట్ అనుకున్నారు జనాలు. కానీ వర్మ సీరియస్ గానే ఆ సినిమా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నా ఉద్దేశంలో చాలా కొత్త వర్మని చూస్తారు. అంటే అది నాకు నేనే పగల్బాలు పలుకున్నట్టు మీరు అనుకున్నా కూడా నాకు ఓకే. కానీ నా ఉద్దేశంలో షాక్ అవుతారు ఆ సినిమా చూసి. ఆల్కహాల్ కిక్లో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తూ తనలోని మంచి డైరెక్టర్ ని చంపేశానన్న వర్మ ఈసారి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. పాన్ ఇండియా ఆర్టిస్టులతో పాత వర్మ స్టైల్లో సాలిడ్ మూవీని చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసిన వర్మ ఇప్పుడు ఆ మూవీ పనుల్ని ఫుల్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తన కెరియర్ లో కమ్బ్యాక్ మూవీ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన పాన్ ఇండియా మూవీ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు వర్మ. ఈ సినిమాతో పాటు వర్మ ప్రస్తుతం తన సినిమా శారీని ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో సోషల్ మీడియా ఇష్యూస్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని శారీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. శారీ మూవీ రిలీజ్ అయ్యాక ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా మూవీ మీదే కాన్సంట్రేట్ చేయబోతున్నారు వర్మ. మరి తన అప్కమింగ్ మూవీ మీద ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్న వర్మ ఆడియన్స్ ని ఎంత మాత్రం రీచ్ అవుతారో చూడాలి.